హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం అయితే చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. యంగ్ అండ్ ఆస్పైరింగ్ క్రికెటర్స్ ఎవరైనా ఉన్నా, లేదు తెలుగు క్రికెట్ అభిమానులు ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో. సో వీడియోలోకి వెళ్తే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిన్న ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది రిగార్డింగ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్. మీ అందరికీ తెలుసు, గత కొన్ని సంవత్సరాలుగా అయితే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. ప్రతి సంవత్సరం బెటర్ అవుతూ వస్తుంది. అయితే ఈ సంవత్సరం ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఈవెన్ బిగ్గర్ అండ్ ఈవెన్ బెటర్. ఎందుకంటే ఈ సంవత్సరం ఏపీఎల్ గురించి 3 అప్డేట్స్ అయితే బయటకు వచ్చాయి. అవి వింటే మీరే అంటారు ఏపీఎల్ ఈస్ గోయింగ్ టు గెట్ బెటర్ అని. అండ్ అవేంటో మీకు షేర్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో నేను వీడియో చేసిన వెంటనే మీ వరకు చేరుకుంటుంది. అండ్ అలాగే నా అనాలిసిస్, అలాగే నేను పెడుతున్న వీడియోస్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరు క్రికెట్ ఆడుతున్నా, క్రికెట్ అంటే ఇష్టం ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేయండి. సో వీడియోలోకి వెళ్తే, 2 days బ్యాక్ ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ అయితే జరిగింది. అందులో ఏసీఎస్ సెక్రటరీ మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, ఏపీఎల్ ఈసారి నాట్ జస్ట్ ఇన్ 1 వెన్యూ, ఇప్పటి వరకు వైజాగ్ లోనే జరగడం చూసాం. ఈసారి 3 venues లో అయితే ఏపీఎల్ జరగబోతుంది. దట్ ఈస్ వైజాగ్ అండ్ మంగళగిరి, అలాగే కడప. ఈ 3 venues లో కూడా ఫ్లడ్ లైట్స్ అనేవి అరేంజ్ చేసి ఇంకా బెటర్ గా అయితే ఆర్గనైజ్ చేయబోతున్నారు. దానివల్ల వైజాగ్ దగ్గరగా ఉన్న రీజన్స్ వాళ్ళు ఒక్కరికే కాకుండా స్టేట్ అంతా కూడా, మంగళగిరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా, అలాగే కడపకి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో కూడా క్రికెట్ గురించి అవేర్నెస్ పెరగాలి, ఇంకా రూరల్ ఏరియాస్ లో ఉన్న టాలెంట్ ని కూడా బయటికి తీయాలన్న ఒక మంచి ఉద్దేశంతో అయితే 3 venues లో అయితే మ్యాచెస్ ని జరపబోతున్నారు. సో ఖచ్చితంగా క్రికెట్ అభిమానులు అయితే ఈ టోర్నమెంట్ ని ఈసారి 3 venues లో చూడబోతున్నారు. సో మీకు దగ్గరగా ఉంటే ఖచ్చితంగా వచ్చి డైరెక్ట్ గా చూడండి, మీకే అర్థమవుతుంది స్టేట్ లెవెల్లో మన ఇంటెన్సిటీ ఏ లెవెల్లో అవుతుంది, ఎంత బాగా జరుగుతాయి అనేది. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మ్యాచెస్ అయితే. అలాగే సెకండ్ అప్డేట్ ఏంటంటే, ఈ మ్యాచెస్ అయితే June 3rd నుండి స్టార్ట్ అవబోతున్నాయి. సో June 3rd నుండి స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి April 25th ఆక్షన్ అయితే జరగబోతుంది. అండ్ ఈసారి ఆక్షన్లో అయితే ప్లేయర్స్ యొక్క పర్స్ కూడా పెంచినట్టయితే తెలుస్తుంది. మరి అది ఇంకా అఫీషియల్గా వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. బట్ దెర్ ఇస్ న్యూస్ దట్ ఈసారి అయితే ప్లేయర్స్ పర్స్ కూడా పెంచబోతున్నారు అని. ఖచ్చితంగా యంగ్ క్రికెటర్స్, ఆస్పైరింగ్ క్రికెటర్స్ ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తుంటే, మీకు ఎక్కువ టైం లేదు. April 25th ఆప్షన్ అంటే ఈసారి డిస్ట్రిక్ట్ మ్యాచెస్ అండ్ జోన్ మ్యాచెస్ కూడా కొద్దిగా ముందుకు రాబోతున్నాయి. ఏపీఎల్ టీమ్స్, ఫ్రాంచైజెస్ అందరూ కూడా ఆ డిస్ట్రిక్ట్ మ్యాచెస్ని, జోనల్ మ్యాచెస్ని ఫాలో అవుతారు. వాళ్ళు అందులో ఉండే ప్లేయర్స్ని స్కౌట్ చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ మ్యాచెస్కి అయితే మీరు పార్టిసిపేట్ చేసి మంచిగా పెర్ఫామ్ చేసి ఉండాలి. మరి డిస్ట్రిక్ట్ మ్యాచెస్ పార్టిసిపేట్ చేయాలంటే మీకు డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయో నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిస్ట్రిక్ట్ మ్యాచెస్ వచ్చేసరికి సీనియర్ వన్డే అండ్ మెన్స్ అండర్-23, సీనియర్ T20, ఇట్లా ఈ 3 టోర్నమెంట్స్ అయితే మేజర్గా కన్సిడర్ చేస్తారు. అలాగే అండర్-19 కూడా కన్సిడర్ చేస్తారు. సో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్స్ సీనియర్ వన్డే గురించి చూద్దాం. మెన్స్ సీనియర్ వన్డే వచ్చి 18th to 24th March అనంతపూర్, అంటే సౌత్ జోన్. మనకి సౌత్ జోన్ అని ఉంటుంది. సౌత్ జోన్ అంటే ఏంటి, సెంట్రల్ జోన్ అంటే ఏంటి, నార్త్ జోన్ అంటే ఏంటి అనేది తెలియని వాళ్ళకి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను దాని గురించి వీడియో చేస్తాను. సో సౌత్ జోన్ అంటే యూజువల్లీ రాయలసీమ రీజియన్ అనమాట. మెన్స్ సీనియర్ వన్డే రాయలసీమ రీజియన్ సౌత్ జోన్లో 18th March నుండి 24th March అనంతపూర్లో జరగబోతుంది. అలాగే సెంట్రల్ జోన్ అంటే మన కోస్తా ఆంధ్ర, లైక్ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఇట్లా ఈ వెస్ట్ గోదావరి అలాంటి డిస్ట్రిక్ట్స్ అనమాట. అక్కడైతే March 21st to 24th మూలపాడు, మన విజయవాడ దాటిన తర్వాత ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత ఉంటుంది కదా మూలపాడు, అక్కడ జరగబోతుంది. అలాగే నార్త్ జోన్ అంటే ఉత్తరాంధ్ర, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ఇవన్నీ వస్తాయి. 21st to 24th March సేమ్ డేట్సే ఈసారి విజయనగరంలో నార్త్ జోన్ క్రికెట్ అకాడమీలో జరగబోతుంది. అయితే దీనికి సంబంధించిన సీనియర్ వన్డే ఇంటర్ జోనల్స్ అయితే మళ్ళీ విజయనగరం ACVDCA స్టేడియంలో జరగబోతుంది. అది 14th April to 20th April. అలాగే మెన్స్ అండర్-23 ఈసారి 23 ఏజ్ గ్రూప్ లో 29th మన సౌత్ జోన్ వచ్చేసరికి 29th March నుండి 4th April వరకు జరగబోతుంది. సెంట్రల్ జోన్ అండ్ నార్త్ జోన్ April 1st నుండి April 4th వరకు జరగబోతుంది. సెంట్రల్ జోన్ లోకి వచ్చేసరికి మంగళగిరి, పేరేచర్లలో జరుగుతాయి. అలాగే నార్త్ జోన్ కి వచ్చేసరికి ACVDCA స్టేడియం విజయనగరంలో జరుగుతుంది. మెన్స్ సీనియర్ T20 ఇది చాలా ముఖ్యమైన డిస్ట్రిక్ట్ మ్యాచెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే April T20 జరుగుతాయి. T20ని చాలా ఎక్కువగా కన్సిడరేషన్ చేసుకుంటారు డిస్ట్రిక్ట్లు కూడా, ఫ్రాంచైజీస్ ఏవైనా సరే. సో మెన్ సీనియర్ T20 వచ్చి సౌత్ జోన్లో 10th April to 17th April అనంతపూర్లో జరగబోతుంది. అలాగే సెంట్రల్ జోన్లో
13th ఏప్రిల్ నుండి 16th ఏప్రిల్ వరకు జరగబోతుంది మూలపాడులో. అలాగే నార్త్ జోన్లో వచ్చేసరికి 13th ఏప్రిల్ నుండి సేమ్ డేట్స్ 13th to 16th ఏప్రిల్ నార్త్ జోన్ ACVDC అకాడమీలో జరగబోతుంది. దీనికి సంబంధించిన ఇంటర్ జోనల్స్ అయితే 28th ఏప్రిల్ నుండి May 4th వరకు జరగబోతుంది ACVDC స్టేడియం విజయనగరంలో. మెన్స్ అండర్-19 వన్ డేస్ వచ్చేసరికి 11th ఏప్రిల్ to 17th ఏప్రిల్ అనేది సౌత్ జోన్లో జరగబోతుంది. సెంట్రల్ జోన్ అండ్ నార్త్ జోన్కి వచ్చేసరికి 14th to 17th ఏప్రిల్ జరగబోతుంది. మల్టీ డే గురించి ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈసారి ఒక కీ అప్డేట్ ఏంటంటే ఆల్ వైట్ బాల్ టోర్నమెంట్ 6 teams విల్ పార్టిసిపేట్ ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ విన్నర్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద జోన్. అంటే ఒక్కొక్క జోన్ నుండి ఒక జోన్ టీమ్ని అయితే తీయడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఆ జోన్లో పార్టిసిపేట్ చేసిన డిస్ట్రిక్ట్ మ్యాచెస్లో ఒక విన్నర్ ఉంటారు కదా, ఆ డిస్ట్రిక్ట్ విన్నర్ అలాగే ఒక రెస్ట్ ఆఫ్ ద జోన్ టీమ్, 2 టీమ్స్ అయితే ఈచ్ జోన్ నుండి వస్తాయి. డిస్ట్రిక్ట్ విన్నర్ అండ్ రెస్ట్ ఆఫ్ ద జోన్ టీమ్ అట్లా 6 teams అయితే పార్టిసిపేట్ చేస్తాయి జోనల్స్లో. సో ఐ థింక్ ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది అనుకుంటున్నా ఏపీఎల్ ఆప్షన్కి అయితే. సో చూసారుగా షెడ్యూల్ అయితే చెప్పాను అండ్ మ్యాచెస్ ఎక్కడ జరుగుతాయి ఎట్లా అనేది కూడా వివరించాను. ఈ షెడ్యూల్ అయితే నాకు తెలిసినంత వరకు సరిపోతుంది మీకు ఏపీఎల్ ఆప్షన్ వరకు అని అనుకుంటున్నాను. అయితే ఇంకా కీ అప్డేట్ ఏంటంటే టీంలో పార్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కమెంట్స్లో నాకు తెలియజేయండి. నేను ఇంకొక వీడియో డీటెయిల్గా చేసి పెడతాను సో దట్ యుల్ గెట్ ఎ బెటర్ క్లారిటీ. అండ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ దగ్గరికి వచ్చేసరికి అది ఒక గొప్ప ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మన తెలుగు క్రికెటర్స్ కోసం కండక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా అందుట్లో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే మీకు గనక టాలెంట్ ఉంది, మీరు ఖచ్చితంగా క్రికెట్లో రాణించగలుగుతారు నమ్మకం మీకు ఉంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్ ఫర్ యూ. ఎందుకంటే మీరు చూడొచ్చు ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో మంచిగా పెర్ఫామ్ చేస్తే కనుక లాస్ట్ ఇయర్ నేను అమరావతి రాయల్స్ ఆడాను, అక్కడ నేను చూశాను స్టేడియంలో ముంబై ఇండియన్స్ నుండి, ఆర్ఆర్ నుండి, CSK నుండి, ఇట్లా అన్ని IPL ఫ్రాంచైజీస్ నుండి కూడా స్కౌట్స్ అయితే వచ్చి అక్కడ ఉండి ప్లేయర్స్తో మాట్లాడి కొంతమంది ప్లేయర్స్ని పిక్ చేసుకుని IPL ట్రయల్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అట్లాగే నాకు కూడా కింగ్స్ 11 పంజాబ్ నుండి ట్రయల్స్ కూడా వచ్చాయి. ఇది ఒక గొప్ప అవకాశం మనకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కలిగిస్తుంది. కాబట్టి యంగ్ అండ్ ఆస్పైరింగ్ క్రికెటర్స్ అస్సలు మిస్ అవ్వద్దు ఈ ఆపర్చునిటీని. ప్రిపేర్ అవ్వండి, కష్టపడండి. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూషన్ ఫర్ హార్డ్ వర్క్ అండ్ ఇందులో దెర్ ఇస్ నో షార్ట్ కట్స్. ఎందుకంటే ఫ్రాంచైజీ క్రికెట్ కాబట్టి ఓనర్స్ అందరూ గెలవడానికే చూస్తారు. ఇలా ఇక్కడ రికమెండేషన్స్ అలాంటివి చాలా తక్కువ జరుగుతాయి. సో ఖచ్చితంగా మీరు కనుక కష్టపడి ప్రూవ్ చేసుకుంటే మాత్రం మీకు ఇది ఒక మంచి అవకాశం. విత్ దట్ ఒకవేళ నేను ఇప్పుడు వరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే, ఎంతో కొంత వాల్యూ ఎడిషన్ చేసి ఉంటే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఆడగలిగిన టాలెంట్ ఉందని మీరు నమ్మితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసేయండి, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. విత్ దట్ సందీప్ యారా సైనింగ్ ఆఫ్.